నా పేరు రామ్ సింగ్ నాయక్. ఎక్కడ చేస్తున్నారు? రామ్ సింగ్ నాయక్ ఐఆర్పి ఖమ్మం అర్బన్లో చేస్తున్నాను సార్. సార్ సమ్మె ఏంటి? సమ్మె సమగ్ర శిక్షణ అందరము పర్మనెంట్ చేయమని విద్యా ఎడ్యుకేషన్లో మాకు విలీనం చేసి పర్మనెంట్ చేయమని మాకు ముఖ్య ఉద్దేశం, మా లక్ష్యం కూడా అదే సార్. ఇవి ఒకటే మా లక్ష్యము. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. ఇది న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయని చేయడం కుదరదు అని చెప్పారు సార్. అయితే సార్ అవుట్ సోర్సింగ్ చేయడం కుదరదేమో కానీ సమగ్ర శిక్ష చాలా రాష్ట్రాలు చేశాయి సార్. దాంట్లో పంజాబ్ 9/5/19లో చేశాయి సార్. మణిపూర్ 11/8/13లో కూడా చేశాయి సార్. త్రిపుర కూడా 3లో చేశాయి సార్. హిమాచల్ ప్రదేశ్ 20 సంవత్సరంలో జరిగింది సార్. తమిళనాడు 17లోనే జరిగింది సార్, అంటే పర్మనెంట్ చేశారు. పంజాబ్ 21లో చేశారు సార్. అలాగే ఢిల్లీలో కూడా చేస్తున్నారు, దాని ప్రాసెస్ జరుగుతుంది సార్. సార్ అంతేకాకుండా పంజాబ్ కాకుండా సార్ ఈ హిమాచల్ ప్రదేశ్లో చేయమని అంటే అప్పుడు పార్లమెంటు మానవ వనరుల కేంద్ర మంత్రి అయిన ఆమె పేరు సుష్మా స్వరాజ్ గారు ఏమన్నారంటే సర్వశిక్ష అభియాన్ని మీరు చేసుకోవచ్చు. ఆ హిమాచల్ ప్రదేశ్లో కోర్టు ఏం చెప్పిందంటే సుష్మా స్వరాజ్ గారు చనిపోయారు ఇప్పుడు గతంలో, స్మృతి ఇరానీ కూడా ఇప్పుడు లేరు కదా. మంత్రిగా చేసినప్పుడే వీళ్ళు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు సమగ్ర శిక్షలో ఉన్న వాళ్ళకి ప్రతి గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రకారం మీరు చేసుకోవచ్చు 8 సంవత్సరాల సర్వీస్ అని హైకోర్టు హిమాచల్ ప్రదేశ్ అడిగినప్పుడు సమాధానము ఇవ్వడం జరిగింది సార్. మానవులకు మంత్రిగా ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది సార్. దానికి సంబంధించిన జీవోలు కూడా ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలు చేస్తున్నప్పుడు మన రాష్ట్రం చేయడానికి అబ్జెక్షన్ ఏమి లేదు సార్, అన్ని కోర్టులో ఇచ్చింది. ఇప్పుడు మీరు కోర్టు పరిధిలో ఉన్నది ఇది చేయడం కుదరదు అంటుంటే సార్, జీవో నెంబర్ 16 మన కాంట్రాక్ట్ లెక్చరర్కి మాత్రమే జీవో నెంబర్ 16 10వ నెంబరు ప్రకారము అది లెక్చరర్ జాబ్ మాత్రమే తీసేయడం జరిగింది. అది నోటిఫికేషన్ ఇవ్వాలి అనే గెజిటెడ్ ర్యాంక్ ఉన్నవాళ్ళు కానీ మిగతా వాళ్ళకి చెయ్యొద్దు అని మాత్రమే హైకోర్టు చెప్పడం జరిగింది సార్. అంతకంటే ఉద్దేశం చేయొద్దు అని మిగతా వాళ్ళని చెప్పలేదు సార్. సుప్రీంకోర్టు ఆల్రెడీ గైడ్లైన్ చేసింది. ఏమంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్ ప్రకారము ఎడ్యుకేషన్ రాజ్యాంగబద్ధంగా తీసుకుంటే అప్పుడు వీళ్ళని పర్మనెంట్ చేయొచ్చని సుప్రీంకోర్టే గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వడం జరిగింది సార్. మరి ఈ విధంగా మీరు మాకు చేసి అంతవరకు పర్మనెంట్ చేసే విధంగా అన్ని రాష్ట్రాలు చేసింది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసి అప్పుడు వరకు చేస్తూ ఈ రాష్ట్రం ఇప్పటి వరకు మన అంతవరకు పర్మనెంట్ చేసే విధంగా పర్మనెంట్ చేసేటప్పుడు వరకు పే స్కేల్ ప్రస్తుతానికి ఇచ్చి తర్వాత మీరు న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉంటే అడ్డంకులు తొలగించి మనం పర్మనెంట్ చేయవలసిందిగా ముఖ్యమంత్రిగా సర్వంగా ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.